పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. నా నేజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న అపోదిపోభవ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ కార్యక్రమంలో ఈ రోజు చక్కగా మేడం అపోదిపోభవ అనే అంశంపై మనకి చక్కగా వివరిస్తారు. సో మేడం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో క్లాసెస్ మనకి జగద్గురు పత్రిజీలో కానీ, ఇంకా డిజిటల్ మీడియా పరంగా చూస్తే ఎన్నో జూమ్లలో ఎంతో ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నారు. అలానే ఇంకా మేడం ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చారో, మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత వారి ఇంటిపై చక్కగా పిరమిడ్ నిర్మించుకొని, అలానే స్కూల్స్‌లో, కాలేజెస్‌లో స్టూడెంట్స్‌కి మెడిటేషన్ నేర్పించడము, అలా ఎన్నో కార్యక్రమాలు 1, 2 అని కాదు తన్మందను తన సేవ అనేది PSSMలో చేస్తున్నారు మేడం. ఆ విధంగా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది కొనసాగుతుంది. సో ఎప్పుడూ కాదనకుండా ఏ టైంలో అడిగినా చక్కగా క్లాస్‌కి రెడీగా ఉంటారు. అంతటి చక్కటి జ్ఞానం అనేది మేడం ఇముడ్చుకున్నారంటే మామూలు విషయం కాదు. సో ఇది చాలా గ్రేట్ గొప్ప విషయం. ఎందుకంటే ఎప్పుడైనా నేను రెడీ అనే విధంగా ఉండాలి ఒక పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఏది వచ్చినా సరే నేను చేయగలను. ఓకే అని చెప్పాలని చెప్తారు. ఆ విధంగా మనకి మేడం గారున్నారు. నమస్తే మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద జగద్గురు పత్రిజీ ఛానల్. థ్యాంక్ యూ. మేడం. ఈ గొప్ప అవకాశాన్ని మన గురువు గారే మనకు నేర్పారు. నాకు దాదాపు ఒక వారం రోజుల నుంచి నా గొంతు పోయింది. నాకు పరీక్ష సమయం అన్నట్టు రోజు 3 క్లాసులు ఎక్కడో ఒక చోట లేదు చెప్పాలి అంటూ. ఆ విధంగా నా స్వరము ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. సారీ, దానికి మనం ఏం చేయలేం. నేచర్ గిఫ్ట్ అది. ఏది జరిగినా జరుగుతూ ఉండనిచ్చేదే మనకు సార్ నేర్పింది. అంటే మన ఉన్నతికి మనమే కారణం అని చెప్తారు. ఉద్ధరించుకున్నా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. నీ నాశనానికైనా నీవే కారణము, నీ ఉద్ధరణకైనా నీవే కారణము అని అంత గొప్ప గురువుని మనము ఈ జన్మలో పొందామంటే, అంటే ఈ జన్మలో మాత్రమే కాదు, గత ఎన్ని జన్మల నుంచి మనం సార్ దగ్గర ఉన్నామో మనకు తెలీదు. అంత గొప్ప అవకాశాన్ని మన గురువు గారు కల్పించారు. అటువంటి గొప్ప గురువుకు మనము ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ చక్కటి అవకాశాన్ని టీం జగద్గురు పత్రిజీ ప్రబోధాలని మనం విశ్వవ్యాప్తం చేయడానికి మనం కంకణం కట్టుకుని ఉన్నాం. కాబట్టి ఇది మన ఒక బాధ్యత, మన ఒక కర్తవ్యంగా మనం ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి మాస్టర్స్. ఈరోజు అపోదీపోభవ అంటే కృష్ణుడు చిట్ట చివరి సందేశము అపోదీపోభవ, నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెప్పడమే ఆయన చిట్ట చివరి సందేశం. నువ్వు ఎవరు ఏది చెప్పినా విను, కానీ నువ్వు ఏం నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నీ స్వయం అనుభవంలోకి తెచ్చుకున్నంత వరకు నీకు నమ్మకం కూడా కుదరదు. కాబట్టి నీవు ఆ అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా, నిన్ను నువ్వు ఉన్నతీకరించుకోవాలన్నా నీ దీపాన్ని నీవే వెలిగించుకో, నీ ఆత్మను నువ్వే మేల్కొల్పుకో అని చెప్పడం. దాదాపు బుద్ధుడికి ఈయన ఆనందుడు కజిన్, వాళ్ళ అన్నదమ్ములో దయాదుల సంతానం. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసిమెలిసి ఎక్కువగా ఉండేవారు. ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత బుద్ధుడు ఆనందుడు అతన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. అతనికి సేవ చేయడంలోనే అతని జీవితము ప్రయాణం సాగిపోతూ వచ్చిందనమాట. ఇంకా చిట్ట చివరి అయిపోయింది. ఇంకా 1-2 రోజుల్లో తన శరీరాన్ని వదిలేసే ఆ క్రమంలో ఆనందుడిని పిలిచి చెప్తాడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నాయన అన్నప్పుడు, కాదు బుద్ధుడు కాదు అన్న అనేవాడు ఏమో, కానీ మిమ్మల్ని నేను అంటి పెట్టుకొని ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా మీ సేవలోనే నేను తరించాను. నేను అయినా నాకేం జరిగిందో నాకేం తెలియదు. నేను ఏం పొందాలనుకున్నాను, ఏం పొందలేకపోయాను. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు మార్గం ఏది? మిమ్మల్ని కాదని మీరు వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఆయన ఏడ్చాడంట. అంటే అప్పుడు ఏమన్నాడు బుద్ధుడు, లేదు, నువ్వెంత సేవ చేసినా, ఎన్ని చేసినా నీ ఆత్మరణ ఉద్ధరణకు నువ్వు సాధన చేయాల్సిందే.
నిన్ను నీవు నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాల్సిందే అని బుద్ధుడు చెప్పడం జరిగింది. ఆయన నిర్వాణం అయిన తర్వాత వాళ్ళు శిష్యులందరూ కలిసి ఒక సమావేశమయ్యారు అందరూ. అందరూ సమావేశమయ్యి ఆ చర్చలు అంటే ఈయన ప్రబోధాలని ఈయన ఏదైతే చెప్పాడో బుద్ధుడు వాటిని విశ్వవ్యాప్తం చేయడానికి అక్కడ ఏదో చర్చ జరిగింది. ఆధ్యాత్మిక చర్చ. ఆ చర్చల్లో ఆనందుడిని వాళ్ళు పాలు పంచుకొని ఇవ్వలేదు. ఆ చర్చల్లోకి రానియలేదు ఆనందుడిని. నీవు జ్ఞానో నువ్వు జ్ఞాని కాదు. నువ్వు జ్ఞానోదయం పొందలేదు. కాబట్టి నువ్వు అనర్హుడివి. ఈ ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనడానికి నువ్వు అనర్హుడివి అంటూ ఆయన్ని రానియలేదన్నమాట శిష్యగణం అందరూ. అప్పుడు ఎంత విపరీత తీవ్ర వేదనకు గురయ్యాడంటే ఆనందుడు విపరీతంగా ఇంకా కుంగి కృషించి ఆ ఏడుపు, ఆ తీవ్ర రోదన, ఆ అంత విపరీతమైన రోదనల్లో అలా ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి అలా ఉండిపోయాడట 3 రోజులు. తీవ్రమైన సాధనలో. ఆ ఒక క్రయింగ్ మెడిటేషన్ అంటారు కదా! అలా తీవ్ర బాధలోంచి, తీవ్ర వేదనలోంచి ఆయన లోపల నుంచి ఆ విస్ఫోటనం, జ్ఞానోదయం, జ్ఞాన విస్ఫోటనం జరగడం జరిగిందన్నమాట. చూసారా? ఒక కఠినత్వం దగ్గర ఒక సమస్య ఎక్కడుందో, మరి ఇది ప్రాపంచిక విషయాల గురించి కాదు మనం మాట్లాడుకుంటున్నది. ఆత్మ ఒక వేదన, ఆ తపన, ఆ తీవ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ విస్ఫోటనం జరగాల్సిందే. అది నీవు వెలిగించుకోవడము. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకోవడం అంటే అది అన్నమాట. అలా ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాల్సిందే. నా జీవితాన్ని ఇంకొకరు సరిదిద్దుతారులే అనుకుంటున్నామంటే దానికి మించిన మూర్ఖత్వము లేనే లేదు. అది ఒక బానిస బ్రతికే అవుతుంది. ఇతరుల మీద మనం డిపెండ్ అయి ఉన్నామంటే అది బానిసత్వమే కదా! అక్కడి నుంచి మనం ఏమాత్రం ఎదగలేము. కాబట్టి బుద్ధి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తమ దీపాన్ని తామే వెలిగించుకుంటారు అని చెప్తున్నానన్నమాట. అలా ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే కర్మ తీరే. ఎవరి జీవితం వారిదే. నీ జీవితాన్ని నువ్వే చూసుకోవాలి. నీ శరీరాన్ని నువ్వే కాపాడుకోవాలి. సాధన మరిన్ని రోజులు జరిపించుకోవాలి. మరింత సాధన మనము ఈ జన్మలోనే మరింత ఎక్కువగా ఉన్నతీకరించుకోవాలంటే నీ శరీరాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి. ఇతరుల మీద ఆధారపడిన జీవితం కానే కాదు. తల్లిదండ్రులు నిన్ను పుట్టించగలరు, పెంచగలరు. కానీ నీ జీవితాన్ని చూసుకోవాల్సింది నీవే. ఇదంతా మొత్తం ఈ అవగాహన అంతా ఉంది కదా! ఆ మానవుడి జీవితంలో పక్కవాడు చేస్తాడులే, లేకపోతే నా తల్లిదండ్రులు సంపాదించినారులే, ఇంక నేనెందుకు ఉద్యోగం చేయాలి? నా తరతరాలకి కావాల్సినంత సంపద వాళ్ళు కూడబెట్టారు. ఇంకెందుకు నేను నా కష్టపడాలి అంటే అది అంధకార జీవితమే అవుతుంది. అది ఆ పూటకి నీకు బాగా అనిపించొచ్చు కానీ ఆ జీవితం మాత్రం అంధకారమే. చీకటి బ్రతుకే అది. ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించాలి. ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తారు. మామూలు ప్రాపంచిక చదువు చదివింటేనే ఒక ఇల్లాలు చదివితే కుటుంబంలో ప్రతి పిల్లవాడు చదువు నేర్పుతుంది, ఇంటిని చక్కదిద్దుకుంటుంది అని చెప్తారు. అలాంటిది ఆధ్యాత్మిక విద్యావంతురాలైతే ఆత్మ ఆత్మ జ్ఞానంతో ఆ ఇల్లాలు విలసిల్లి ఉంటే ఇంకా ఆ కుటుంబాన్ని కాదు తరతరాలని కూడా ఆమె చక్కదిద్దుతుంది. అలా ఎవరి ఆత్మ దీపాన్ని, ఎవరి మానసిక దీపాన్ని, ఎవరి బుద్ధి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. పక్క వాళ్ళు మనం ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నా మనం సహకారాన్ని మాత్రమే అందిస్తున్నాము. మనమేమి వాళ్ళని వెలిగించలేము. వాళ్ళ ఆత్మను ఉద్దీపనం చేయలేము. మనము చెప్పగలము, సూచనలు ఇవ్వగలము, మార్గదర్శకులుగా ఉండగలము. కానీ నీకు నీవే వెలిగించుకోవాలి. నీకు దాని పట్ల వింటున్న వాటి పట్ల నీకు ఆసక్తి ఉంది, తెలుసుకోవాలన్న ఒక తపన ఉంది, సాధన చేయాలి అన్న ఒక తీవ్ర కోరిక ఉంది అంటే నీ ఆత్మ వెలగడం మొదలవుతుంది. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకున్నట్టే. వేదవ్యాసుడు అదే చెప్తాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానుభవ సాధయ ఆత్మైవ ఆత్మోబంధు ఆత్మైవ రిత్నాత్మ.
అంటే నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు దిగజార్చుకున్నావు అంటే కూడా అది కారణం నీవే. ఆ వైపు ప్రయాణం చేయకుండా, దిగజార్చుకోకుండా నిరంతరము ఉన్నతీకరించుకుంటూనే ఉండాలి. తప్పుడు అనుభవాల వైపు పోకూడదు. ఎప్పుడైతే తప్పుడు అనుభవాల వైపు వెళ్తామో మనం ఎంతో మన ఆత్మ ప్రయాణాన్ని దూరం చేసుకుంటూ ఉన్నట్టే. అదే నువ్వు మాంసం తింటూ ఉన్నావు అనుకో, అది మనము సాత్వికంగా ఉంటూ సాధన చేస్తూ నేర్చుకోవాల్సిన ఒక 4-5 జన్మల్లో నేర్చుకోవాల్సింది ఒక 50 జన్మల గడిచిపోతాయన్నమాట. ఒక హింసా మార్గంలో ఉన్న వ్యక్తి ఏదైనా నేర్చుకోవాలంటే ఎన్నో జన్మలు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు నీకు నువ్వే శత్రువు అవుతావు కదా. అలా కాకుండా అది ఎంత హింసతో కూడుకున్నది, ఎంత పాపం మూట కట్టుకునేది. ఒక జంతు హింస అనేది ఎంత ఎంత కర్మను పెంచుతుందని. అవి మరి నీవు చేసింది నీవే అనుభవించాల్సిందే. మనం ఈ జన్మకు సరిపడా అనుభవాలు తెచ్చుకుంటాము. మన కర్మల్లోంచి కొన్ని సంచిలో మనం చేసిన కర్మల సంచి ఉంటుంది, సంచిత కర్మ అని. ఆ సంచిలో ఉన్న కర్మల్ని కొన్ని పాపాలుగా, కొన్ని పుణ్యాలుగా ఉన్న కర్మల్ని తెచ్చుకుంటాం. చెడు కర్మలు దుఃఖ రూపంలో, సమస్యల రూపంలో, అనారోగ్య రూపంలో వస్తుంటాయి. పుణ్యకర్మలు వైభోగంగా, సంతోషంగా, అంటే రెండిటిని మనం బ్యాలెన్స్ చేయడానికి అవి కొన్ని తెచ్చుకుంటాం. అవి తెచ్చుకొని వీటిని అనుభవిస్తూ, ఇక్కడ అనుభవిస్తూ ఉన్నది ప్రారబ్ధం. మళ్ళీ అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మ, మళ్ళీ జీవహింస చేస్తూ, మళ్ళీ పాపం చేస్తూ, ఇతరుల్ని అనరాని మాటల ఈటలతో వాళ్ళని హింసిస్తూ, ఇవన్నీ మళ్ళీ కొత్త కర్మలు, మళ్ళీ పాపపు కర్మలు. అవి మళ్ళీ సంచిలోకి వెళ్ళి చేరుతుంటాయి. భవిష్యత్తులో అనుభవించాల్సినటివి ఆగామి కర్మలు మళ్ళీ వచ్చి అవి మళ్ళీ మనం చేసిన ఈ పాప కర్మలు, పుణ్యకర్మలు మళ్ళీ ఆగామి కర్మగా అవి ఎదురవుతూ ఉంటాయి మనకు. అప్పుడు నీకు నువ్వు శత్రువైనట్టే. 4 జన్మల్లో నేర్చుకోవాల్సింది 50 జన్మలు, 100 జన్మలు అలా గడిచిపోతుంటే పునరపి జననం, పునరపి మరణం. నువ్వు రాకపోక ఇదే సరిపోతే నువ్వు ఈ యూనివర్సిటీ లెవెల్‌కి ఎప్పుడు పోతావు? ఈ పాఠశాలలోనే నీ జీవితం ఇక్కడే చక్రంలాగా తిరుగుతూ ఉంటే నువ్వు యూనివర్సిటీ లెవెల్‌కి ఎప్పుడు వెళ్తావు? ఒక ఆత్మ ఉన్నతి, ఆ కాంతిని, ఆ దైవత్వాన్ని నువ్వెప్పుడు నింపుకుంటావు? ఇంకా చేసిన పాపకర్మలు కడుక్కోవడానికే సమయం చాలడం లేదు. ఇంకా మళ్ళీ కొత్త కర్మలు వచ్చి చేరుతున్నాయి అక్కడ. ఈ కర్మ ప్రక్షాళన మొత్తము క్లియర్ చేసుకొని నువ్వు దైవత్వంతో నిండిపోయేది ఎప్పుడు? కాంతితో నిండిపోయేది ఎప్పుడు? నువ్వు క్రియేటర్ అయ్యేది ఎప్పుడు? అందుకోసమే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క జ్ఞానాన్ని, ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి మనం తెలుసుకుంటూనే ఉండాలి. సజ్జన సాంగత్యం ద్వారా కానీ, స్వాధ్యాయం ద్వారా కానీ అవి అర్థం అవ్వాలంటే సాధన అనేది కంపల్సరీ. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ పాపం అంతా ఉంటుందో ఆ దేవుడు కొంచెం కష్టం వచ్చిందనుకోండి, ఆ దేవుడు రక్షిస్తాడు నన్ను. కృష్ణుడు రక్షిస్తాడా? శివుడు రక్షిస్తాడా? నాకే ఉన్నాయి కష్టాలు, నాకే ఇచ్చాడు దేవుడు కష్టాలు అంటూ మళ్ళీ నువ్వు నిందలు వేస్తూ ఉంటావు. అక్కడ నిన్ను ఉద్ధరించే వాళ్ళు కానీ, నిన్ను కాపాడే వాళ్ళు కానీ ఎవ్వరు ఎక్కడా లేరు. నీకు నువ్వే ఏమైనా చేసుకోవాలి. ఎవరైనా ఈ ఒక శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, జ్ఞాన శాస్త్రాన్ని చెప్పగలరే కానీ నేర్పించలేరు మీకు. మీకు మీరే నేర్చుకోవాలి. శ్రద్ధగా ఓపెన్ హార్ట్ తో విన్నామంటే అవి చక్కగా మనకు అలవడతాయి. ఒక సంస్కృత పండితులు సంస్కృతం నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకున్నవాడు శ్రద్ధగా నేర్చుకుంటాడు. శ్రద్ధ లేకపోతే ఏమి ఆయన నేర్పించలేడు, వీడు నేర్చుకోలేడు. ఒక క్లాస్ రూమ్ లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. టీచరు చెప్పే పాఠము ఒకేలాగే ఉంటుంది. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏమాత్రం నేర్చుకోరు. కొంతమంది మొదటి ర్యాంకులో ఉంటారు. కొంతమంది ఫెయిల్ అవుతారు. చెప్పేది ఒకే పాఠమే. కానీ వారి వారి శ్రద్ధను బట్టి వాళ్ళు అవగాహన చేసుకోవడము, అర్థం చేసుకోవడము, దాన్ని మళ్ళీ మైండ్ లో గుర్తుపెట్టుకోవడము, ప్రెజెంట్ చేయడము
ఇదంతా ఉంటుందన్నమాట. అందుకోసమే రమణ మహర్షి ఏమంటారంటే, గురువే గురువు, నీ యొక్క శ్రద్ధే నీ గురువు, చెప్పేవాడు కాదు నీ గురువు. ఎవరు ఏం చెప్పలేరు నీకు. నీ శ్రద్ధ ఉంటే, నీ గురి ఉంటే నువ్వు నేర్చుకోగలుగుతావు. అదే ఏకాగ్రత లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు. అదే స్వామి దయానంద సరస్వతి ఏమంటారంటే, మూర్తి పూజ మెట్టు కాదు అగడ్త, ప్రార్థనను వదిలిపెట్టేసి సాధనను చేపట్టండి. గౌతమ బుద్ధుడిలాగా సాధన చేయాలట. గౌతమ బుద్ధుడు ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎక్కడ చూసినా దుఃఖాన్నే చూశాడు. ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గాన్ని కనుక్కోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన కొంత సాధన చేశాడా? దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన ఎంతో మంది గురువుల్ని కలుసుకున్నాడు. ఎన్నో సాధనలు చేశాడు. వాళ్ళు చెప్పిన సాధనలన్నీ చేశాడు. ఎంత తీవ్ర సాధనలు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పిందంతా చేశాను నేను, నాకేమి జరగలేదు, నాకేం జరగడం లేదు, మీరు చెప్పిన సాధన అంతా చేశాను, కఠిన సాధనలన్నీ చేశాను అంటూ చెప్పినప్పుడు వాళ్ళకి విసుగొచ్చేసిందంట. విసుగొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ దివ్యత్వాన్ని పొందలేదు. వాళ్ళు కూడా తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారే కానీ వాళ్ళు దివ్యత్వాన్ని పొందలేదు. అదే మాట వాళ్ళకి బుద్ధుడికి చెప్పారట. మేము కూడా పొందలేదు స్వామి, మాకేం తెలుసు అంత మాత్రమే చెప్పాము. కొంతమంది శిష్యులు ఏం చెప్తే సరిగ్గా చేయకుండా ఉంటారు. వాళ్ళని మళ్ళీ మళ్ళీ నేను చెప్పింది సరిగ్గా చేయలేదు కాబట్టి నీవు పొందలేదు అని చెప్పే వీలుంటుంది. కానీ బుద్ధుడు గురువులు చెప్పిందంతా చేశాడు. కాబట్టి వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు గురువుల దగ్గర. అప్పుడు ఏం చేశాడు? మేము కూడా పొందలేదు స్వామి, మాకెంత తెలుసు అంతే చెప్పాము, ఇంకా మా వల్ల కాదు, నువ్వు వేరే గురువుని వెతుక్కో. ఇంకా చిట్ట చివరికి ఏమనిపించింది అతనికి? అన్ని వ్యర్థమైపోయాయి. నేను ఏ ఏ పర్పస్ కోసమంతే బయటకు వచ్చానంటే, అతను అనుభవించిన సంపద, ఒక అద్భుతమైన ఐశ్వర్యాన్ని, సంపదను, సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక అనేదాన్ని పట్టుకున్నాడు. తను సాధన అనేదాన్ని పట్టుకున్నాడు. కానీ గురువులందరూ చెప్పింది చేసి అంత వ్యర్థమైపోయింది. ఇన్ని రకాలుగా నేను చేస్తూ ఉన్నాను, చేయడం వల్ల నాకు ఏమీ దొరకలేదు అంటూ అవన్నీ వదిలేసి అక్కడే చెట్టు కింద, మోదు వృక్షం కింద కుప్పకూలిపోయాడట ఆయన. అంటే అక్కడ వదిలేయడం అనేది కూడా ఒక స్థితి, ఒక చైతన్యం స్థితి. వదిలేయడం అంటే మనం ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికో వెళ్ళడం కాదు. అన్నిట్లోనూ ఉంటూ మన లోపల ఆ ఒక్క ఖాళీతత్వాన్ని అన్నిటిని వదిలించుకున్న ఆ స్థితి పట్టుకోవడానికి ఏమి లేదు. ఇక్కడ అన్ని చేశాడు, గురువులు చెప్పిందంతా చేశాడు ఆయన. పట్టుకోవడానికి ఏమి లేదు, వాటి వల్ల ఏమి ఉపయోగం కాలేదు, నేనేమి పొందలేకపోయాను అంటూ అలా అన్నిటిని వదిలేసి అలా కుప్పకూలిపోయి నిత్రాణ స్థితిలో ఉండిపోయినప్పుడు అప్పుడు ఆయన బోధి వృక్షం కింద ఆ జ్ఞానోదయం కలిగిందని చెప్తారు. అలాగే అతను ఉపవాసాలతో బక్క చిక్కిపోయినప్పుడు సుజాత అనే ఆవిడ ఒక పాయసాన్ని తెచ్చి ఆయనకి ఇచ్చిందని, ఆయన తాగిన తర్వాత రిలాక్స్డ్ గా అలా మౌనంగా ఉండిపోయి, తను చిన్నప్పుడు ఏదైతే ఎలాగైతే ప్రకృతికి సహజంగా నేను శ్వాసిస్తూ ఉన్నాను, ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు జ్ఞానోదయం అయిందని కూడా చెప్తారనమాట. చూసారా ఆ చైతన్యపు స్థితి? మనము ఏదైతే పట్టుకుని ఉన్నామో, ఏదైతే బంధంలో ఇరుక్కొని ఉన్నామో, ఆ బంధనాలు మన లోపల నుంచి ఆ స్థితికి చేరినప్పుడు, వాటిని వదిలించుకున్నప్పుడు, అప్పుడు ఆ దివ్యత్వం మనలోకి దిగి వస్తుంది అని కూడా చెప్తారనమాట. ముందు నువ్వు అది వెలిగించుకుంటే కదా, నీ ఆత్మలను వెలిగించుకుంటే కదా నీకు ఇవన్నీ సాధ్యమయ్యేది, ఆ స్థితికి చేరుకునేది. అందుకోసమే మీరు సాధన అనేది చేయాలి. బిస్మిల్లా ఖాన్ పండిత్ రవిశంకర్లా సాధన చేయాలి. ప్రార్థన చేస్తే సంగీతం వస్తుందా? కాబట్టి ప్రార్థన చేయడం వల్ల సంగీతం రాదు, సాధన చేయడం వల్ల నీకు సంగీత సాధన అనేది వస్తుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకుంటావు. ప్రార్థన చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రార్థన అంటే పరాన్ని అర్థించడము. నీవు ఎవరిని అర్థిస్తున్నావు? ఎవరు నిన్ను బాగు చేస్తారని అర్థిస్తున్నావు? ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నాయి, పుస్తకాల్లో జ్ఞానమంతా నాకు రావాలని చెప్పి పుస్తకాలకి పూజ చేస్తే నీకు వస్తుందా? సరస్వతి పూజ బుక్స్ కి చేస్తే వస్తుందా?
రాదు. అందులో ఉన్న ఆ మ్యాటర్ చదవాలి నువ్వు. వీణ తీసుకొని వీణ సాధన చేయకుండా వీణకు ప్రార్థన చేస్తే, వీణకు పూజ చేస్తే వీణ రా రా అంటే వస్తుందా? రాదు. సాధన ప్రతిదానికి సాధన. నువ్వేది నేర్చుకోవాలనుకుంటావో, ఏది తెలుసుకోవాలంటావో దాని మీద నువ్వు సాధన చేయాల్సిందే. ఎవరి దీక్ష, ఎవరి శ్రద్ధ వారికి బంధువు అవుతుంది. బుద్ధుడు బుద్ధునికి ముందు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆయన దుఃఖంగానే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు ఎన్నో క్రతువులు జరుగుతున్నాయి. అయినా దుఃఖం లేని వ్యక్తి ఉన్నాడా? అదే చూశాడు బుద్ధుడు. ఎక్కడ చూసినా ఇన్ని జరుగుతున్నప్పుడు దుఃఖం అనేది లేకుండా వెళ్ళిపోవాలి కదా ప్రపంచంలో. ఏ వ్యక్తి దుఃఖంగా ఉండకూడదు కదా. మరి దుఃఖంగా ఉన్నాడంటే అవన్నీ వ్యర్థమైనవే అని తెలుసుకొని ఆ దుఃఖానికి నివారణ ఏమి, అసలు దుఃఖానికి కారణం ఏమి? మితిమీరిన కోరికలు, తృష్ణ. మితిమీరిన కోరికలు కలగడానికి కారణమేమి? వాళ్ళకి అవిద్య. అవిద్య వలన కలుగుతుంది. అవిద్య అంటే ఆత్మ విద్య లేకపోవడం వలన, అజ్ఞానం వలన కలుగుతా ఉంది. కాబట్టి దానికి సాధన సత్యం, సత్య సాధన మాత్రమే, ధ్యాన సాధన మాత్రమే చేసినప్పుడే నీకు దుఃఖ నివారణ అనేది కలుగుతుంది అని ఆయన చెప్పుకొచ్చాడనమాట. అందుకే నువ్వు ఏ విత్తు వేస్తావో అదే పంట కోసుకుంటావు. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట. అంటే నువ్వు ఏ విత్తనం వేస్తావో, నువ్వు ఏ కర్మ చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వేం చేస్తే అదే నువ్వు పొందుతావు. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వు వెలిగించుకోగలవు, ఇంకెవరు వెలిగించలేరు. ఇంకెవరు వెలిగించలేరు. మామూలు ప్రమిదలను వెలిగించగలరే కానీ నీ ఆత్మ జ్యోతిని మాత్రం నీకు నీవే వెలిగించుకోవాలి. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందంటే తల్లిదండ్రుల మీద కోపం, సంఘం మీద కోపం, దేవుడి మీద కోపం. అంటే మనం నిందలని వేరే వాళ్ళ మీద వేసేస్తాం అనమాట. ఏదైనా మంచి జరిగిందో ఆ క్రెడిట్ అంతా మనం తీసుకుంటాం. వాడి వల్ల నేను నాశనం అయ్యాను, నాకు ఇలా రాసి పెట్టి ఉన్నాడు దేవుడు, నేనేం చేస్తాను, నా చేతుల్లో ఏముంది. నిజంగా ఎంత మూర్ఖత్వంలో జనాలు జీవిస్తున్నారు అనిపిస్తుంటుంది. అంత తెలియనట్లే మూర్ఖంగా ఉంటుంటారనమాట. అలా సర్వశక్తివంతుడిగా ఉన్న మానవుడు ఈరోజు పెన్నుడై ఉన్నాడు. తన ద్వారా తాను వంచితుడిగా ఉన్నాడు. తనను తానే వంచుకుంటూ ఉన్నాడు. తన కంటిని తన వేళ్లతోనే తాను పొడుచుకుంటూ ఉన్నాడు. అందుకనే గౌతమ బుద్ధుడు అప్పో దీపోభవ అంటున్నాడు. నిన్ను నీవు వెలిగించుకో. నీకు ఆత్మజ్ఞానం ఉంటే తప్ప నీకు నీవు సహజమైన స్థితికి రావు. నీకు ఏది అవగాహనకు రాదు. పరాధీనపు బ్రతుకు నుంచి నువ్వు బయటపడు. స్వాధీనపు బ్రతుకు. ప్రార్థనలకు తిలోదకాలి, సాధనకు ఆరతి పట్టు. అడుక్కునే బ్రతుకు ఎప్పుడు పేదవాడి బ్రతుకే. కష్టపడి పని చేసేవాడి బ్రతుకు రారాజు బ్రతుకు. వాడు కూలి పని చేసినా వాడి కష్టం వాడిని రాజుగానే చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా వాడు బ్రతకగలడు. కాబట్టి ఆధ్యాత్మికంలో ప్రప్రథమంగా చెప్పేది ఏమంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ వాస్తవం అనేది నీ నుంచే సృష్టించబడుతుంది. అదేం ఆకాశం నుంచి రాదు. నీ ఒళ్ళోకి అదంతకదే వచ్చి పడదు. నీ లోపల నుంచి అది ఉత్పన్నమవుతుంది. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే చాలు. ఇంకొకరిని నువ్వెలా బాగు చేయగలవు? అందుకని ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మన ఈ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఒక ఎంబ్లమ్ గా బి లైట్ అండ్ టు యువర్ సెల్ఫ్ అన్నది ఎంబ్లమ్ గా స్థిరపడిపోయింది.
కాబట్టి చిన్నప్పటి నుంచి ఈ సత్యాన్ని పిల్లలకి చెప్పాలి, పెద్దవాళ్ళకి చెప్పాలి, అందరికి చెప్తుండాలి. బా శంకరాచార్యులు ఏమంటారంటే, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః. చిన్నప్పుడేమో ఆటపాటలతో గడిచిపోయా. యుక్త వయసులో ఏమో సంసారము, భార్య, పిల్లలు ఈ జంజాటం గడిచిపోయా. ఇంకా ముసలితనంలో చింతలు. నన్ను ఆ కాల నా చిన్నతనంలో అలా ఉంటేనే, నేను ఈ విధంగా ఉంటేనే, ఇప్పుడు నా బతికిలా ఉంది. గతం గురించో, భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ చింతల్లోనే మునిగిపోయి ఉంటాడు వృద్ధావస్థలో. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకునేది ఎప్పుడు? కాబట్టి మీ తలకాయ నొప్పిని మీరే పోగొట్టుకోవాలి. మీ కడుపు నొప్పిని మీరే పోగొట్టుకోవాలి. మీ పిల్లల చదువులు మీరు చదవలేరు. ఎవరి చదువు వారే చదువుకోవాలి. ఎవరి ముక్తిని వారే సంపాదించుకోవాలి. ఇక్కడ ముక్తి అంటే దుఃఖం నుంచి, అత్యాశ నుంచి విడుదల. ముక్తి అంటే ఇక్కడ శరీరాన్ని వదిలేసి చనిపోయిన తర్వాత వచ్చేది కాదు ముక్తి. నువ్వు ఇక్కడ జీవిస్తూ ఉండగానే అన్నిటి పట్ల ఏ బంధంలోనూ ఇరుక్కోకుండా నువ్వు అన్నిటినే అనుభవిస్తుంటావు. అన్ని వైభోగాల్ని అనుభవిస్తుంటావు. కానీ దేనికి అంటకుండా ఉంటావు. నాది నేను అని ఒక చట్రంలోనే ఉండవు నువ్వు. అది ముక్తి అంటే. ఆ విధంగా నీ పరిముక్తిని, నీ మహాపరిముక్తిని నువ్వే సంపాదించుకోవాలి. ధ్యాన సాధన చేస్తే ముక్తి, ధ్యాన బోధన చేస్తే పరిముక్తి, జ్ఞాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి. నువ్వు ప్రచారం చేస్తావా? నువ్వు ఏది చేస్తే దాని ఫలితం పొందుతావు. ప్రచారం చేయకుంటే దాని ఫలితం కూడా పొందుతావు. నీకు అవకాశం ఇచ్చింది నేచర్. దాన్ని సద్వినియోగం చేసుకోగల అవకాశం కూడా నీ దగ్గరే ఉంది. నేను కాదు కూడదు అంటూ మనము తప్పుకున్నాం అనుకోండి, మా స్థానంలో ఇంకొకరు వస్తారు. ఏది ఆగదు కదా, జరిగిపోతుంటుంది. జరిగేది జరక్క మానదు. ప్రకృతిలో ప్రతీది కరెక్ట్ గానే, సజావుగానే జరిగిపోతూ ఉంది. మన పాత్ర వచ్చినప్పుడు మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలి, మనకి అవకాశం వచ్చినప్పుడు. కాబట్టి ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. కాబట్టి మనము ధ్యానం చేద్దాం. ఎవరెంత ధ్యానం చేస్తారో అంత లబ్ధి పొందుతారు. తెలుసు కదా, ధ్యానం అంటే శ్వాసానుసంధానం, శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం, చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం, విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం ద్వారా నాడీ మండల శుద్ధి, నాడీ మండల శుద్ధి ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం. ఇదంతా కలిపి ధ్యానం అనబడుతుంది. ఈ ధ్యాన సాధన ద్వారానే మన జీవితంలో వెలుగులు నింపబడతాయి. కాబట్టి ఈ అద్భుతమైన అపోదీపోభవ అన్న కాన్సెప్ట్ ని మన పత్రి సార్ గారు అందించారు. బుద్ధుడి చిట్ట చివరి సందేశంగా ఇది చెప్పబడింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన టీం జగన్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సో ఎవరి మీద డిపెండెన్సీ అనేది ఉండకుండా ఉండాలి అంటే అపో దిపో భవ మాత్రమే. మన దీపాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఏదో ఎవరో వచ్చి సహాయం చేస్తారు, ఎవరో వచ్చి మనం ఉద్ధరిస్తారు అనే భావనలో ఉండి జీవిస్తున్నారు అందరూ కూడా. నాకు సహాయం చేయడానికి ఎవరు రావట్లేదే, నాకు సహాయం అందట్లేదే అని అలా ఉంటున్నారు. అలా ఉండకూడదు. ఎందుకంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా. ఆనందుడికి చక్కగా అది ఎంత అద్భుతంగా ఆ జ్ఞానం అనేది, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఈ చర్చల్లో పాల్గొనకూడదు అనగానే తన లోపల ఉన్న ఆ దుఃఖము ఆ స్థితిలో నుంచి వచ్చిందే. నేను ఆ ధ్యానంలో కూర్చొని ఒక జ్ఞానిగా మారారు. అంటే చూడండి అది ఎంత అద్భుతం అంటే, ఎప్పుడైతే మనము అది ఫాలో అవుతామో మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇంకొకరు ఎవ్వరు కూడా మనకి సహాయం చెయ్యరు. ఎవరు కూడా తల్లి కానీ, తండ్రి కానీ, ఇంకెవ్వరు కానీ, గురువు కానీ, సో ఎవరు కూడా చెయ్యరు. ఆ దేవదేవుడిని మనం కోరుకుంటూ ఉంటాం. నాకు సహాయం చెయ్యి, నాకిది చెయ్యి, అది చెయ్యి అని. కానీ ఎవరు కూడా చెయ్యరు. మనము మనని ఉద్ధరించుకోవాలి. అంటే మన అంతరంగంలోకి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఏది పొందాలి, ఏది
మనకు అవసరము అనే విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్. సో మేడం ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రమ్ టీమ్ జగద్గురు పత్రిజీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం తిరిగి రేపు ఈరోజు రాత్రి 9 to 9:30 మెడిటేషన్ ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు మనకి పత్రిజీ ప్రబోధాల్లో భాగంగా మనకి శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో విజయకోట మేడం గారు వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారు కరీంనగర్ నుండి. అలానే రేపు మార్నింగ్ మళ్ళీ మనకి సేమ్ 11 to 11:30 మెడిటేషన్ ఉంటుంది. 11:30 నుంచి 12 వరకు చక్కగా ఇంకో మాస్టర్ ద్వారా చక్కటి అద్భుతమైన అపోదీపభవ అనే కార్యక్రమంలో చక్కటి జ్ఞానాన్ని పొందుదాం ఫ్రెండ్స్. ఈ లింక్ అందరికీ షేర్ చేయండి. సో జ్ఞానం అనేది పంచితే పెంచబడుతుంది. సో ఫ్రెండ్స్, మనం ప్రతినిత్యం కూడా సెషన్ ఎండ్ చేసే ముందు అమృత వాక్యాలు చెప్పుకుంటాం. ఈ రోజు కూడా చక్కగా అందరూ అమృత వాక్యాలు చెప్పండి ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేసుకొని. అహింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జై హో జై హో జై హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తిరిగి మళ్ళీ Thank you. కలుసుకుందాం. Thank you. ఇంతవరకు సెలవు.